హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ అచీవర్ యూట్యూబ్ ఛానల్. టుడే ఈ వీడియోలో మనం విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ గురించి అయితే చూస్తాము అండ్ విఎస్ కోడ్ విత్ పైథాన్ ని ఏ విధంగా కనెక్ట్ చేస్తాము అనేది కూడా చెక్ చేస్తాం. సో ఫస్ట్ విఎస్ కోడ్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో విఎస్ కోడ్ ని ఇన్స్టాల్ చేయాలి అని అంటే ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది యూస్ చేసుకోండి. మీకు సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్లో విఎస్ కోడ్ డౌన్లోడ్ అనేది అయితే ఈ విధంగా టైప్ చేస్తున్నా. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయిన visualstudio.com అనేది అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, ఈ విధంగా మన ఆపరేటింగ్ సిస్టమ్ ని బట్టి మన ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకుది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్ 10,11 అనేది ఫైల్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకైతే డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డౌన్లోడింగ్ అనేది రన్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత నేనైతే ఆ ఫైల్ ని డౌన్లోడ్ అయిందా అనేది ఓపెన్ చేసా. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేస్తా, డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఐ యాక్సెప్ట్, నెక్స్ట్. సో మనకి ఎక్కడైతే ఇన్స్టాల్ అవుతుందో ఆ ఇన్స్టాలేషన్ అయిన లొకేషన్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మనకేమైంది, కంప్లీటింగ్ ద విజువల్ స్టూడియో కోడ్ సెటప్ విజార్డ్. సో విజువల్ స్టూడియో కోడ్ సెటప్ అనేది కంప్లీట్ అయింది. నేను లాంచ్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తాం. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విజువల్ స్టూడియో కోడ్ విత్ పైథాన్ తో మనం అయితే కనెక్ట్ చేయాలి, అవునా? సో విజువల్ స్టూడియో కోడ్ తో మనం పైథాన్ ని కనెక్ట్ చేయాలి అని అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ లో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. లాస్ట్ వీడియోలో అయితే నేను ఈ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని చూసి మీరైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేయగలరు. అండ్ అదే విధంగా ఒకసారి మళ్ళీ పైథాన్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. సో దానికోసం విండోస్ కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైథాన్ స్పేస్ హైఫెన్ హైఫెన్ వర్షన్. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి పైథాన్ 3.13.0 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఈ విఎస్ కోడ్ తో కనెక్ట్ చేద్దాం. సో విఎస్ కోడ్ తో కనెక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ అనే ట్యాబ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫైల్స్ అనేవి మనం డైరెక్ట్ గా ఇక్కడ నుండి క్రియేట్ చేయొచ్చు. లేదు మనం ఏదైనా ఫోల్డర్స్ అనేవి ఓపెన్ చేయాలి అని అంటే ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి, పైథాన్ తో కనెక్ట్ చేయాలి కాబట్టి పైథాన్ ఎక్స్టెన్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి 0 ఉన్నాయి. ఇక్కడ సెర్చ్ లో నేనేం చేస్తా, పైథాన్ అనేది అయితే సెర్చ్ చేస్తా. ఓకే. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకైతే పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వల్ల పైథాన్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఇంతకు ముందు పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఈ యొక్క విఎస్ కోడ్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది క్రియేట్ చేయడం కుదురుతుంది. ఓకే. సో ఈ విధంగా అయితే మనకి పైథాన్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ లో అయితే మనం పైథాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం కుదురుతుంది. సపోజ్ ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత నేను పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ నేనేం చేస్తా, లైక్ ప్రింట్ ఆఫ్ హలో కోడ్ అచీవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ విధంగా అయితే మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని రన్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, సేవ్ చేయమని అడుగుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, డెస్క్టాప్ లో మనం దీనికోసం అయితే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ప్రోగ్రామ్ అనేది అయితే నేనైతే ఇచ్చా. సో పైథాన్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంది. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది టెర్మినల్ లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవ్వండి, హలో కోడ్ అచీవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ విధంగా అయితే మనం విఎస్ కోడ్ విత్ పైథాన్ కనెక్షన్ అనేది ఈ విధంగా అయితే చేస్తాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.